పొటాటో కర్రీ ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి? అందరికీ ఇష్టమే. కానీ ఇప్పుడు ఏమంటున్నారు, అవి తింటే వెయిట్ గెయిన్ అయిపోతారని, షుగర్ ఉన్న వాళ్ళు తినకూడదని ఇంకా రకరకాలు చెప్తుంటారు. అయితే ఎవరు తిన్నా ఏం కాకూడదు అంటే ఏం చేయాలి అంటే, మనం పొటాటోస్ని కట్ చేసుకున్నాక వాటర్లో చక్కగా క్లీన్ చేసేయాలండి. ఎందుకంటే ఇప్పుడు మనం రైస్ వండుకునేటప్పుడు ఏం చేస్తాం, రైస్ని కూడా క్లీన్ చేస్తాం, దానిపైన పాలిష్డ్ రైస్ అంటాం కదా, వైట్దంతా తీసేస్తాం. అలాగే మనకు పొటాటోస్లో కూడా ఉంటుంది కార్బోహైడ్రేట్కి సంబంధించింది. అందుకని దాన్ని తీసేయాలంటే చక్కగా వాటర్లో కడిగేయాలండి. మీరు ఆ వాటర్ కానీ చూసారంటే వైట్గా ఉంటాయి, అవి తీసేయాలి. తీసేసి మనం చక్కగా కూర వండుకున్నామంటే ఏం కాదు. ఇంకా బంగాళదుంప ముక్కలు కట్ చేసిన వెంటనే వాటర్ నుంచి తీసిన వెంటనే వాటిని వండేయాలండి, లేకపోతే బ్లాక్గా అయిపోతాయి, మనందరికీ తెలిసింది. అలా బ్లాక్గా అవ్వకుండా ఉండాలంటే దాంట్లో కొంచెం ఉప్పు, ఇంకా 1 టీ స్పూన్ దాకా లెమన్ జ్యూస్ వేసి కలుపుకున్నారంటే ఎంతసేపటికైనా బ్లాక్గా అవ్వండి. మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకోసం ఓ టిప్, అదేంటంటే షేవింగ్ క్రీమ్ షేవింగ్కే కాకుండా క్లీనింగ్ కూడా యూజ్ చేయొచ్చు. అది ఎలా అంటున్నారా? చూసారా, కొంచెం షేవింగ్ క్రీమ్ తీసుకొని, ఫోమ్ కానీ క్రీమ్ కానీ తీసుకొని ఇలా మీరు మిర్రర్కి కానీ ఒక క్లాత్ మీద దాన్ని వేసి క్లీన్ చేశారంటే క్లీన్గా అయిపోతుందండి. మీరు వాటర్ ఏమి వేయకూడదు. మీరు షేవింగ్ క్రీమ్తో దాన్ని క్లీన్ చేసి తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేయాలండి, వాటర్ యూజ్ చేయకూడదు. చూసారా ఎంత నీట్గా అయిపోయిందో. సో నెక్స్ట్ ఇంకొక టిప్ ఏంటంటే, మనం వాటర్ ట్యాప్స్ అన్నీ కూడా వాటర్ మార్క్స్ ఉంటాయి, సో నీట్గా కనిపించవు. సో వాటిని కూడా మనం ఇలా షేవింగ్ క్రీమ్తో క్లీన్ చేసామంటే నీట్గా అయిపోతాయండి, వాటర్ మార్క్స్ అన్నీ పోతాయి. దాన్ని కూడా మీరు వాటర్తో క్లీన్ చేయకూడదు. షేవింగ్ క్రీమ్తో ఇలా క్లీన్ చేశాక, ఫోమ్ కానీ క్రీమ్ కానీ క్లీన్ చేశాక ఒక పొడి క్లాత్ తీసుకొని తుడిచేస్తే మొత్తం క్లీన్ అయిపోతుందండి. చూడండి, కావాలంటే మీకు టిప్ నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మనం సిటీల్లో సాంబ్రాణి వేయాలంటే చాలా కష్టం, అందుకని మనం ధూప్ స్టిక్సే యూజ్ చేస్తాం. అలా కాదు, సాంబ్రాణి కూడా వేసుకోవచ్చండి. దానికోసం ఈ చిన్న చిట్కా మీకోసం ఏంటంటే, మనం కొబ్బరికాయ యూజ్ చేస్తాం కదా, తర్వాత దాని పెంకు పడేయకుండా ఇలా దాన్ని స్టవ్ పెట్టి కాల్చుకున్నామంటే దాంతో సాంబ్రాణి వేసుకోవచ్చండి. అయితే మీరు చేయవలసిందల్లా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, చాలా కేర్ తీసుకొని చేయాలండి. ఎందుకంటే ఒకసారి దానికి నిప్పు అంటుకుందంటే చాలాసేపు పడుతుంది, ఇంకా అది పేలే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కొంచెం దూరంగా ఉండి చేసుకోవచ్చండి, మరి హై ఫ్లేమ్లో పెట్టకండి, ఎందుకంటే బాగా నిప్పు ఒకేసారి వచ్చేస్తుంటుంది. అలా చేసి దానిలో కానీ మీరు వేసుకున్నారంటే కొంచెం కేర్ మాత్రం తీసుకోండి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, సాంబ్రాణి మాత్రం చాలా బాగుంటుంది, చాలా ఎక్కువసేపు వేసుకోవచ్చండి మనం. సో ఇలా మీకు ఇది యూజ్ అయిన టిప్ అనుకుంటున్నాను. మీకు గనక నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.